సో హలో గాయ్స్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్రియల్ షో వచ్చేసింది. అండ్ నేను నిన్న ఒక వీడియోలో డబ్ల్యూడబ్ల్యూఈ అన్రియల్ పైన వీడియో చేస్తానని చెప్పినాను. వీళ్ళు చాలామంది చేస్తానా మాకు వీడియో కావాలి డబ్ల్యూడబ్ల్యూఈ అన్రియల్ పైన అని చెప్పినారు. అండ్ బాస్, ఈ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసమే. అండ్ ఈ వీడియో ఈరోజు స్పెషల్లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కోసమే బాస్. ఎస్, అంటే నార్మల్గా మన వీడియోస్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ చూస్తారు, బట్ నేను డైహార్డ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ అన్రియల్ అనేది లేదా నిజంగా చాలా షాకింగ్ ఉండే. ఎందుకంటే చూడండి, దీంట్లో అంటే వాళ్ళు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసినారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారంటే మీ అందరికీ ఒకటి తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా సీక్రెట్స్ నేను మీ అందరితో రివీల్డ్ చేస్తూనే ఉన్నాను. చాలా సీక్రెట్స్ నేను మీ అందరితో రివీల్ చేసినాను. అండ్ దీంట్లో వాళ్ళు అవే సీక్రెట్స్ అంటే కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసినారు. అది ఇంకా కొంచెం ఉండే, అది మనం అంటే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఈ అన్రియల్ది టోటల్ 5 ఎపిసోడ్స్ ఉండే బాస్. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ మినిమం 50 నిమిషాల పైన ఉండే. సో ఈ 5 ఎపిసోడ్స్ టోటల్ ఒక 5 గంటల ఎపిసోడ్స్ అనమాట. సో 5 గంటల షోకి నేను మీ అందరికీ ఓన్లీ ఒక 10-15 మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? ఎందుకంటే బాస్, ఈ షో స్టార్టింగ్లోనే అంటే ఈ అన్రియల్లో మెయిన్ అయితే నెట్ఫ్లిక్స్కి హైలైట్ చేశారు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ పైన వచ్చింది అండ్ మొత్తం నెట్ఫ్లిక్స్కి హైలైట్ చేసినారు. సెకండ్, ట్రిపుల్ హెచ్కి చాలా హైలైట్ చేసినారు. అండ్ థర్డ్, కోడి రోడ్స్కి హైలైట్ చేసినారు. అండ్ ఉమెన్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే రియా రిప్లీకి, చెల్సీ గ్రీన్కి, జేడ్ కార్గిల్ అంటే బియాంకాకి, కొంతమంది ఉమెన్ సూపర్ స్టార్స్కి హైలైట్ చేసినారు ఈ మొత్తం అన్రియల్లో, ఓకే? సీఎం పంక్ ఇవి కొంచెం హైలైట్ చేసినారు. సో షో స్టార్టింగ్లో అంటే చూడండి, ఇప్పుడు నేను మీ అందరికీ ఎపిసోడ్ బై ఎపిసోడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను. నేను మొత్తం 5 ఎపిసోడ్స్ మీ అందరికీ మొత్తం షార్ట్ కట్లా మొత్తం షార్ట్ ఫామ్ నేను మీ అందరికీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ వీడియో మీరు మొత్తం చూస్తే ఆ 5 ఎపిసోడ్స్ మీరు ఇక చూసినట్టే అని అర్థం, ఓకే? సో అందుకని స్పెషల్లీ మీకోసం ఈ వీడియో. అండ్ మనం కొంచెం ఎక్స్పోజ్ చేద్దాం అనమాట. అంటే కొన్ని ఉన్నాయి, దాని గురించి ఈరోజు క్లియర్ కట్గా మాట్లాడేద్దాం బాస్, ఓకే? సో మెయిన్ ఏంటంటే అక్కడ షో స్టార్టింగ్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ కనిపించినారు. మన ట్రిపుల్ హెచ్ రియల్ పేరు ఎక్కడ చెప్పినారు, చాలామంది హంటర్ అని పిలుస్తారు మన ట్రిపుల్ హెచ్కి, అది చెప్పినారు మన ట్రిపుల్ హెచ్. అండ్ ట్రిపుల్ హెచ్ ఏమన్నారు అంటే చూడండి, ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు ఏంటంటే అప్పుడు ఒక క్యారెక్టర్, ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో క్యారెక్టర్కి వెళ్ళి అంటే క్యారెక్టర్ బయట ఇంకా ఎవరు ఏం మాట్లాడకపోతున్నాయి అంటే వాళ్ళు ఎప్పుడు క్యారెక్టర్లోనే ఉంటుండే. కానీ ఇప్పుడు జమానా మొత్తం చేంజ్ అయిపోయింది, అంటే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా వచ్చేసింది కదా. సో దాని గురించి అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసిండు అనమాట గేమ్ ట్రిపుల్ హెచ్. సో ఇప్పుడు మొత్తం జమానా మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట, మొత్తం లోకం మారిపోతుంది. సో అందుకని ఇప్పుడు మేము చాలా చేంజ్ అయినాము. అండ్ ఈరోజు అంటే ఈ అన్రియల్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూ ఉంది కదా, ఈ డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే చాలామంది దీన్ని ఫేక్ అనుకుంటారు, చాలామంది నిజంగానే ఫైట్ చేస్తారు అనుకుంటారు. బట్ ఇది ఒక బిజినెస్. అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఏంటంటే ఒక బిజినెస్. అంటే నేను చాలాసార్లు చెప్పినా కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి బ్యాక్ స్టేజ్ ఎవరు కంట్రోల్ చేసేటోళ్ళే లేకపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్నప్పుడు రింగ్లో వచ్చేస్తారు, ప్రతి ఒక్కరు ఇష్టం ఉన్న రింగ్లో వచ్చి ప్రతి ఒక్కరు నాకు మెయిన్ ఛాంపియన్షిప్ కావాలని అంటారు. సో అందుకనే కంట్రోల్ చేయనే కదా. అంటే సూపర్ స్టార్స్ని కంట్రోల్ చేయాలంటే స్క్రిప్ట్ ఉండాలి. సో అదే స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు నడుస్తారు. సో ఆ స్క్రిప్ట్ గురించి ఇక్కడ మాట్లాడినారు. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారు అంటే చూడండి, ఇప్పుడు మొత్తం ఇది బిజినెస్ అండ్ చాలా థింగ్స్ ఉంటాయి, చాలా థింగ్స్ మేము దీన్ని కంట్రోల్ చేస్తాము, మేము మొత్తం స్టోరీ లైన్ ముందే ప్లాన్ చేస్తాము. లైక్ రియా రిప్లీ పైన అటాక్ జరిగినప్పుడు అంటే మన లీ మోర్గన్ రియా రిప్లీ పైన అటాక్ చేసింది కదా. సో అది అక్కడ చూపించినారు. అటాక్ చేసే ముందు ట్రిపుల్ హెచ్ చెప్పినారు, లీ మోర్గన్ నీ పైన అటాక్ చేయబోతుంది రియా రిప్లీ. సో కొంచెం చూసి అంటే నువ్వు అంటే మన రియా రిప్లీ ఏమో చెప్పారంటే ఇప్పుడు నేను ఫైట్ బ్యాక్ చేయాలా, అటాక్ చేస్తున్నప్పుడు నేను ఫైట్ బ్యాక్ చేయాలా అన్నప్పుడు ట్రిపుల్ హెచ్ ఏమన్నారు అంటే అది చెప్పలేము. అంటే ఇప్పుడు రియా రిప్లీ ఏ టైప్లో అంటే మన లీ మోర్గన్ ఏ టైప్లో రియాక్ట్ అవుతుందో, ఏ టైప్లో అటాక్ చేస్తుందో దాన్ని బట్టి ఉంటుందని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. అండ్ ట్రిపుల్ హెచ్ అంటే అక్కడ ఆ ఫైట్ అంటే బ్యాక్ స్టేజ్ సీన్ చూపించినారు. లైక్ మన లీ మోర్గన్ రియా రిప్లీ పైన అటాక్ చేయడము అండ్ మన రియా రిప్లీది చెయ్యి ఇరిగిపోయింది అంటే రియల్ అనమాట. అంటే వీళ్ళు ఏ టైప్ చూపించినారంటే వీళ్ళు స్క్రిప్ట్ ప్రకారం నడుస్తారు, కానీ రెస్లింగ్ అనేది ఫేక్ ఉండదు. అంటే వీళ్ళు చాలాసార్లు ఇంజర్డ్ అయిపోతారు. లైక్ కెవిన్ ఓవెన్స్ కోడి రోడ్స్ మ్యాచ్ చూపించిన, లాడర్ మ్యాచ్ అక్కడ చూపించినారు. కెవిన్ ఓవెన్స్ మొత్తం బ్లడ్ అయిపోయినా అంతా చూపించినారు వాళ్ళు ఈ అన్రియల్లో అన్ని ఎపిసోడ్స్లో. సో వీళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తారు, బట్ ఏంటంటే మ్యాచెస్ అంటే వీళ్ళు ఫైట్ చేస్తారు కదా. సో అదంతా వీళ్ళు ఒక రియల్ వేలో ఫైట్ చేస్తారు అని ఆ టైప్లో వీళ్ళు చూపించినారు, ఓకే? ఇంకొకటి బాస్, అంటే ప్రాపర్గా షో స్టార్టింగ్ గురించి మాట్లాడే ట్రిపుల్ హెచ్ తర్వాత ఇక డైరెక్ట్గా కోడి రోడ్స్ కనిపించిండు.
కోడీ రోడ్స్ అంటే కోడీ రోడ్స్ వైఫ్ కోడీ డాటర్కి చూపించినారు. కోడీ రోడ్స్ డాటర్ ఏమని చెప్పిందంటే అలా డాటర్ ఏమనుకుంటుంది అంటే మన కోడీ రోడ్స్ చెప్పిండు డాన్సర్ అనుకుంటుంది అంటే కోడీ రోడ్స్ డాన్సర్ అనేమాట. అండ్ కోడీ రోడ్స్ రింగ్లో వెళ్ళి డాన్స్ చేస్తాడంటే ఆ ఎంట్రన్స్ ఆ మ్యూజిక్ ఆ పైరోస్ అదంతా చూసి కోడీ డాటర్ కోడీ రోడ్స్కి డాన్సర్ అనుకుంటుంది. అండ్ నేను నా కూతురు కోసం ఈ వరల్డ్లో ఒక బెస్ట్ డాన్సర్ కానీ రెడీ అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ మాట్లాడినారు. అండ్ ట్రిపుల్ హెచ్ ఇక్కడ స్టార్టింగ్లో మన కోడీ రోడ్స్ ఒక బిగ్గెస్ట్ ఒక జబర్దస్త్ మన డబ్ల్యూడబ్ల్యూకి ఒక ఫేస్ వీళ్ళు దీంట్లో ఏంటంటే మన కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ ఫేస్ కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ చాలా జబర్దస్త్గా నడిపిస్తుంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కోడీ రోడ్స్కి చూడడానికి వస్తారు. అండ్ ద రాక్ ప్రోమోస్ అవన్నీ చూపించినప్పుడు అదే సీన్ చూపించిన కోడీ నువ్వు చాలా జబర్దస్త్గా నడిపిస్తున్నావు మన డబ్ల్యూడబ్ల్యూ ఒక సంవత్సరం నుంచి క్రాక్గా నడిపించినావు అని ఈ టైప్లో మన ద రాక్ వచ్చి చెప్పినారు కదా. సో అంతా అక్కడ మనకి చూపించినారు. వీళ్ళు ఈ అన్రియల్లో ఏం చూపించడానికి ట్రై చేసినారు కోడీ రోడ్స్ ఒక బిగ్గెస్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఫేస్ కోడీ రోడ్స్ చాలా జబర్దస్త్గా డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తున్నాడు ఒక మెయిన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నట్టు వీళ్ళు కోడీ రోడ్స్కి ఈ అన్రియల్లో చూపించినారు. ఓకే. అండ్ అంతగా రియా రిప్లీ ఉమెన్స్ గురించి మాట్లాడితే రియా రిప్లీ ఒక జబర్దస్త్ ఉమెన్ సూపర్ స్టార్ రియా రిప్లీ ఉమెన్స్లో ఒక బిగ్గెస్ట్ ఉమెన్ సూపర్ స్టార్. చెల్సీ గ్రీన్కి కొంచెం బాగానే చూపించినారు కరెక్ట్గా బుక్ కాకపోవడం అండ్ దాని తర్వాత మంచిగా బుక్ అయ్యి ఫస్ట్ టైం మన చెల్సీ గ్రీన్ ఆ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలవడం. సో ఇదంతా ఉమెన్స్ కొంతమంది ఉమెన్ సూపర్ స్టార్కి చూపిస్తున్నారు. కానీ మన మెన్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే ఎక్కువ ఏంది చాలా ఓపెన్లీ హైలైట్ అక్కడ కోడీ రోడ్స్కే చేసినారు. ఓకే. అండ్ సీఎం పంక్ చూపించినారు. సీఎం పంక్ అండ్ ట్రిపుల్ హెచ్ ది రియల్ లైఫ్ హీట్ రియల్ లైఫ్ ఇలా మధ్యలో అసలు పడకపోతుండే కదా. ఆ టైంలో 2014 టైంలో మన సీఎం పంక్ ఆ పైప్ బాంబు కట్ చేయడము అంతా అక్కడ మనకి అన్రియల్లో చూపిస్తున్నారు. అండ్ దాని గురించి మన సీఎం పంక్ ఏమని చెప్పినట్టు చూడండి ఒకప్పుడు నేను యాక్టివ్ సూపర్ స్టార్ ఉండే ట్రిపుల్ హెచ్ యాక్టివ్ సూపర్ స్టార్ ఉండే అండ్ మా మధ్యలో అంతా పడకపోతుండే అండ్ ఒకటేసారి ట్రిపుల్ హెచ్ చేతుల్లో కంట్రోల్ రాగానే ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ చాలా కంట్రోల్ వచ్చింది ట్రిపుల్ హెచ్ చేతుల్లో అప్పుడు కొత్తలో. సో కంట్రోల్ రాగానే ట్రిపుల్ హెచ్ చాలా ఓవర్ చేస్తున్నాడని మన సీఎం పంక్కి అనిపించింది అనమాట. అండ్ ట్రిపుల్ హెచ్కి ఏమో సీఎం పంక్ చాలా ఓవర్ చేస్తున్నాడు అనిపించింది. అండ్ ఆ పై బ్యాంక్లో ఏమని చెప్పిండు మన సీఎం పంక్ కరెక్ట్గా వీళ్ళు బుక్ చేయడం లేదు చాలా కష్టపడి వీళ్ళు నాకు ప్రమోట్ చేస్తారనమాట. చాలా అసలు నేను బస్సుల పైన కనిపించాలంటే ఎక్కడ నా పోస్టర్లు ఉండే అని ఇవంతా ఉండే కదా. సో అంతా అక్కడ చూపించినారు. అండ్ చూపించి మనకి డైరెక్ట్గా ఓపెన్ చెప్పాలంటే అక్కడ మనకి వీళ్ళు ఏం చూపించి ట్రై చేసినారంటే ఆ టైంలో సీఎం పంక్ కొంచెం మిస్టేక్ చేసిండు. ఆ టైంలో సీఎం పంక్కి మాట్లాడే తరీకా లేకుండే బట్ ఎక్కడో సీఎం పంక్ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడే కొన్ని నిజమే ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇక సీఎం పంక్ వదిలేసి డబ్ల్యూడబ్ల్యూ. కానీ ఆ సంవత్సరాల్లో సీఎం పంక్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం టచ్లో ఉండే. అండ్ ట్రిపుల్ హెచ్ అండ్ మన సీఎం పంక్ మాట్లాడినప్పుడల్లా సీఎం పంక్ ఇప్పుడంతా ఇంకేం చేంజ్ కాలేదు సేమ్ అదే మనిషి అన్నట్టు వాళ్ళు చూపించినారు. అండ్ ఒక టైం వచ్చింది ఒక పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ట్రిపుల్ హెచ్ అండ్ సీఎం పంక్ మరొకసారి మాట్లాడినప్పుడు ట్రిపుల్ హెచ్కి ఏమనిపించింది అంటే ఎస్ సీఎం పంక్ ఇప్పుడు మారిపోయినాడు చాలా మంచి మనిషి అయిపోయిందని మన ట్రిపుల్ హెచ్కి అనిపించిందంట. సీఎం పంక్ ఏమనిపించింది అంటే ట్రిపుల్ హెచ్ మారిపోయిండు ట్రిపుల్ హెచ్ ఇప్పుడు చాలా మంచి మనిషి అయిపోయిందని మన సీఎం పంక్కి అనిపించింది అనమాట. సో ఒక లాస్ట్ ఛాన్స్ దొరకాల్సిందే మన సీఎం పంక్ అని వీళ్ళు మళ్ళీ ఒకసారి సీఎం పంక్ తీసుకొచ్చినారు మన డబ్ల్యూడబ్ల్యూలో అని వీళ్ళు ఈ టైప్లో చూపించినారు. వీళ్ళు కోడీ రోడ్స్కి హైలైట్ చేసినారు అక్కడ మన సీఎం పంక్ ఇవి కొంచెం బాగానే హైలైట్ చేసినారు. అండ్ ఇలా రియల్ లైఫ్ ప్రాబ్లం చూపించినారు. అండ్ అంతేకాదు ఈ రాయల్ రంబల్ ఈసారి మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ మన పంక్ గెలుస్తాడని ఆల్రెడీ చాలా రూమర్స్ ఉండే. అండ్ మన సీఎం పంక్ గెలవాలి అని బ్యాక్ స్టేజ్ మీటింగ్ జరుగుతాయి. ఇప్పుడు ఏదైనా ఇందాక ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా ఒకవేళ సూపర్ స్టార్స్కి కంట్రోల్ చేయకపోతే స్క్రిప్ట్ అనేది ఇలా కంట్రోల్ చేయడానికి అండ్ ఒకవేళ ఇలా కంట్రోల్ చేయకపోతే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తారు ఇక వీళ్ళకి ఆపలేమిగా మనం. సో అందుకనే ఒక ప్రాపర్ బిజినెస్ అనే మాట ఇది. ఒక స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు నడవాల్సిందే కాంట్రాక్ట్లో మొత్తం అదే రాసి ఉంటుంది ఇష్టం ఉన్నట్టు వీళ్ళు ఎక్కువ ఏం చేయలేరు. సో ఈ బ్యాక్ స్టేజ్ చాలా మీటింగ్స్ జరుగుతాయి. అండ్ ఆ బ్యాక్ స్టేజ్ మీటింగ్స్లో మన ఈ రాయల్ రంబల్ పంక్ గెలిస్తే ఎట్లుంటుంది చాలా మంది పంక్ గెలవాలి సీఎం పంక్ గెలవాలి అనుకున్నారు బట్ వీళ్ళు ఒకటిసారి జే ఊసో అని డిసైడ్ చేసినారు. సో మన జే ఊసోకి చెప్పినారు వీళ్ళు నీకు మంచి పుష్ ఇస్తామని చెప్పి. సో కానీ మన జే ఊసో ఆ డైవ్ కొట్టడం డైవ్ కొడుతున్నప్పుడు కొంచెం జారిపోవడము స్పియర్ కొడుతున్నప్పుడు మీకు గుర్తుంది కదా అసలు మేనే కంటే ముందు స్పియర్ కొడుతున్నప్పుడు కాలు జారిపోవడం. సో ఇదంతా మనకు అక్కడ చూపించినారు. ఎక్కడనో జే ఊసోకి మనం పుష్ ఇచ్చి మిస్టేక్ చేస్తున్నామా ఒక్కొక్కసారి సూపర్ స్టార్కి పుష్ ఇచ్చినప్పుడు ఆ సూపర్ స్టార్ ఒక్కొక్కసారి దారి తప్పుతాడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల ఆ పుష్ మొత్తం పడిపోతుందని చాలా డిస్కషన్స్ అవన్నీ మీటింగ్స్ అవన్నీ మనం చూపించినారు. అండ్
మన జేవుసకి వీళ్ళు రాయల్ రంబల్ అంటే విన్నర్ చేసినారు అంతా చూపిస్తారు. అంటే వీళ్ళు మొత్తం ఒక స్క్రిప్ట్ రాస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు నడుస్తారు. నెట్ఫ్లిక్స్ డెబ్యూ గురించి చూపించినారు. నెట్ఫ్లిక్స్ డెబ్యూలో మనకి ఏమేమి మ్యాచెస్ ఉన్నాయి అవన్నీ చూపించినారు. అండ్ గొరిల్లా పొజిషన్ ఇంపార్టెన్స్ ఏందో దాంట్లో చూపించాను. నేను మీద చాలాసార్లు చెప్పినాను, చాలా అంటే చాలా వీడియోస్లో బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో ఇలా జరిగింది, అలా జరిగింది, అట్లయింది, ఇట్లయింది అని చాలాసార్లు చెప్పినా కానీ మీ అందరికీ. అండ్ మీరు చాలామంది గొరిల్లా పొజిషన్ ఏందని చాలామంది అడుగుతూనే ఉంటారు. అండ్ దీంట్లో వీళ్ళు ఆ గొరిల్లా పొజిషన్ గురించి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే గొరిల్లా పొజిషన్ అంటే ఏంటంటే బ్యాక్ స్టేజ్ అక్కడ కూర్చొని వీళ్ళు మొత్తం మ్యాచ్కి మొత్తం ఎరీనాకి వీళ్ళు మొత్తం అంటే లైవ్ అంటే అన్నిటికీ వీళ్ళు కంట్రోల్ చేస్తారు. బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ హెచ్ చాలామంది ప్రొడ్యూసర్స్ చాలామంది ఉంటారు అక్కడ, చాలామంది లెజెండ్స్ ఉంటారు అక్కడ. అంటే ఇప్పుడు చాలామంది లెజెండ్స్ ఒక రైటర్ లెక్క అక్కడ పనిచేస్తారు, ప్రొడ్యూసర్స్ లెక్క పనిచేస్తారు, చాలామంది సూపర్ స్టార్స్ ఉంటారు అండ్ కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. ఒక ప్రొడక్షన్ ట్రక్ బి ఉంటుంది అక్కడ ఎరీనాలోనే ఒక ప్రొడక్షన్ ట్రక్ బి ఉంటుంది. అండ్ ఆ ప్రొడక్షన్ ట్రక్తో వీళ్ళు మాట్లాడుతుంటారు. రెఫరీస్ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు కదా, సో రెఫరీస్తో వీళ్ళు అంటే బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో ఉండి రెఫరీస్తో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏమైనా ఉంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ నుంచే రెఫరీస్కి చెప్తారు. ఒక్కోసారి మన సూపర్ స్టార్స్కి అంటే వీళ్ళు అంటే బాగానే ఉన్నారా, ఇప్పుడు ఏదైనా ఫినిషర్ పడినప్పుడు అంటే మనడు ఓకేనా అని రెఫరీకి అడుగుతారు. సో రెఫరీ సరే అంతా ఓకే అని రెఫరీ వాళ్ళకి చెప్తారనమాట. అంటే రెఫరీస్ ఇయర్ ఫోన్ పెట్టుకొని ఉంటారు. అండ్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే ఏమైనా చేసే ఉంటే ఇంకేమైనా ఎక్స్ట్రా చేసే ఉంటే వాళ్ళు బ్యాక్ స్టేజ్ నుంచి రెఫరీకి చెప్తారు. అండ్ రెఫరీ మన సూపర్ స్టార్స్కి చెప్తారు అనమాట. అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన రెఫరీస్ మన సూపర్ స్టార్స్కి ఏమైనా ఉంటే వాళ్ళు ఇంకా చెప్తారు, అంటే నువ్వు అలాగా ఇలా చేయని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఎంతైనా సరే ఇది ఒక బిజినెస్ అండ్ ఆ బిజినెస్ ప్రకారమే వీళ్ళు నడవనికి ట్రై చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ స్టేజ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ కూర్చొని అంటే చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ప్రొడక్షన్ ట్రక్కి అండ్ స్పెషల్ అక్కడ ఉన్న కెమెరామెన్ అంటే అందరితో మాట్లాడుతుంటారు. అండ్ వీళ్ళకి ఏమేమి యాంగిల్స్ కావాలో మొత్తం చెప్తారు. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ పైన అటాక్ చేస్తున్నప్పుడు, ఒక సూపర్ స్టార్కి మోసం చేస్తున్నప్పుడు, ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ జరిగినప్పుడు ఆ సూపర్ స్టార్ ఎక్స్ప్రెషన్ అంటే మొత్తం క్యాప్చర్ చేయడం ట్రై చేస్తారు. సో అన్ని కెమెరా యాంగిల్స్వి వీళ్ళు బ్యాక్ స్టేజ్ కూర్చొని డిసైడ్ చేస్తారు. నాకు సీఎం పంక్ ఫేస్ రియాక్షన్ కావాలి, నాకు రోమన్ రైన్స్ అంటే ఇవంతా వాళ్ళు అంటే ఆ టైప్లో చేస్తారనమాట. సో బ్యాక్ స్టేజ్ కూర్చొని మొత్తం కంట్రోల్ చేస్తారు. సో దాన్నే ఒక గొరిల్లా పొజిషన్ అంటారు. అక్కడ నుంచే చాలా అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ అక్కడ నుంచే కంట్రోల్ అవుతుంది. ఎక్కడి నుంచి? గొరిల్లా పొజిషన్ నుంచి. సో ఆ గొరిల్లా పొజిషన్ ఇంపార్టెన్స్ ఏందో ఈ అన్రియల్లో చూపించినారు. అక్కడ నుంచి రెఫరీస్ వీళ్ళు మాట్లాడతారు డైరెక్ట్గా, అక్కడ నుంచి వీళ్ళు ప్రొడక్షన్ ట్రక్తో మాట్లాడతారు, కెమెరామ్యాన్స్తో అందరితో చాలా మందితో వీళ్ళు టచ్లో ఉంటారు బ్యాక్ స్టేజ్ కూర్చొని గొరిల్లా పొజిషన్లో. సో ఇదంతా గొరిల్లా పొజిషన్ ఇంపార్టెన్స్ వీళ్ళు మనకి చూపించినారు. మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసినప్పుడు బ్యాక్ స్టేజ్ అంటే ఆఫ్ ఎయిర్లో పార్కింగ్ సైడ్ హీల్ టర్న్ చేసిండు. ఆ టైంలో చాలా రూమర్స్ వచ్చినాయి కదా, నేను ఆల్రెడీ నేను చెప్పినాను ఇదంతా వీళ్ళు ప్లాన్ చేసినారు కావాలని. అంటే ఒక బ్యాక్ స్టేజ్ హీల్ టర్న్ చెప్పి చూసాం ఎట్లుంటే, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా జమానా అండ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కంపల్సరీ అంటే క్యాప్చర్ చేస్తారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తారు అండ్ ఆటోమేటిక్గా హైలైట్ అయిపోతుంది. అంటే మొత్తం అన్రియల్లో ఫ్యాన్స్ ఇంపార్టెన్స్ ఏందో అది చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఫ్యాన్స్కి సర్ప్రైజ్ చేయాలి, ఫ్యాన్స్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్స్ ఒకవేళ కరెక్ట్గా రియాక్షన్ ఇవ్వకపోతే మొత్తం గడబడ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక వీళ్ళు మొత్తం కష్టపడిన మొత్తం స్క్రిప్ట్ అయినా సరే ఏదైనా సరే సూపర్ స్టార్ అక్కడ రింగ్లో ఫైట్ చేసినా సరే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఒక పుష్ ఇచ్చినా సరే ఆ పుష్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే అంటే ఫ్యాన్స్ రియాక్షన్ బ్యాడ్గా వస్తాయి. సో అందుకని వీళ్ళు ఫ్యాన్స్కి చాలా ఇంపార్టెంట్ లెక్క చూపించినారు. అంటే ఫ్యాన్స్ రియాక్షనే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు వీళ్ళు ఈ అన్రియల్లో చూపిస్తున్నారు. అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ మొత్తం ప్లాన్ చేస్తారు కానీ ఫ్యాన్స్ రియాక్షన్ బి అంతే ఇంపార్టెంట్ అన్నట్టు వీళ్ళు చూపించినారు. అండ్ అంతేకాదు మన జాన్ సినా హీల్ టర్న్ చేస్తున్నప్పుడు మన బ్రూస్ ప్రిచర్డ్ ఐడియా ఉండే అండ్ మన బ్రూస్ ప్రిచర్డ్ అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ ఇంకా కొంతమంది అంటే ఫస్ట్ ఒక ముగ్గురు మాట్లాడినారు దీని గురించి. దాని తర్వాత దీన్ని చాలా సీక్రెట్ పెట్టడానికి వీళ్ళు ఏం చేసినారంటే మన ద రాక్తో మాట్లాడిండు, మన గేమ్ ట్రిపుల్ హెచ్ ట్రావిస్ స్కాట్తో మాట్లాడిండు, కోడి రోడ్స్తో మాట్లాడిండు. అంటే వీళ్ళు ఒక జూమ్ కాల్లో అంటే వీళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏమని అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చెప్పాలంటే ఈ హీల్ టర్న్ ఐడియా అంటే కోడి రోడ్స్ అయినా హీల్ టర్న్ చేయాలి అని ఫస్ట్ అసలు కోడి రోడ్స్ హీల్ టర్న్ చేయాలని ద రాక్ టీమ్ ఈ ఐడియా తీసుకొచ్చిందంట. ఈ అన్రియల్లో ఇదే చూపించినారు. ద రాక్ టీమ్ ఐడియా ఉండే ద రాక్ టీమ్ చెప్పింది ఒకవేళ కోడి రోడ్స్ హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది అని. సో అందుకని కోడి రోడ్స్ హీల్ టర్న్ ఐడియా తీసుకొని వీళ్ళు వచ్చినారు. బట్ అక్కడ ఏమైందంటే కోడి రోడ్స్ హీల్ టర్న్ అయితే చేయలేదు. బ్రూస్ ప్రిచర్డ్ అక్కడ ఏమని చెప్పారంటే ఒకవేళ జాన్ సినా హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది అని వీళ్ళు ఈ టైప్లో అక్కడ వీళ్ళు మీటింగ్ జరుగుతాయి. ఇలా మీటింగ్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ అదే ఐడియాని ద రాక్తో షేర్ చేసినప్పుడు ద రాక్ అని చెప్పిండంట. దాని తర్వాత సరే ఈ ఐడియా ఏదో బాగుందని సరే చేద్దామని ద రాక్ చెప్పిండు. సో అప్పుడు మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ ద రాక్తో మాట్లాడిన తర్వాత
మన కొడి రోడ్స్తో మాట్లాడిండు అండ్ ట్రావిస్ స్కాట్కి దీంట్లో వీళ్ళు యాడ్ చేసినారు. అండ్ జాన్ సీనాతో మాట్లాడినప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా క్లియర్ చెప్పిండంట, చూడు ఏదో నేను ఒక బాస్ లెక్క మాట్లాడతలేను అంటే నువ్వు ఏదో నేను చెప్పినప్పుడు నువ్వు సరే అదంతా చెప్పకు, అంటే నువ్వు ఎస్కి ఎస్ అంటే నువ్వు కరెక్ట్ రాంగ్కి రాంగ్ అని చెప్పు, అంటే నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పు అని మన జాన్ సీనాకి చెప్పిండంట మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ ట్రిపుల్ హెచ్ అప్పుడు ఈ ఐడియా చెప్పిండు జాన్ సీనాకి, అంటే నువ్వు హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది, అంటే మేము ఈ ఐడియా తీసుకొచ్చినాము నువ్వు హీల్ టర్న్ చేస్తే ఎట్లుంటుంది అని మన జాన్ సీనా ముందు ఈ ఐడియా పెట్టినప్పుడు మన జాన్ సీనా సరే ఈ ఐడియా ఏదో బాగుందని చెప్పిండు. అండ్ దాని తర్వాతగా మన జాన్ సీనా ఒకటిసారి 2-3 మెసేజ్ చేసిండంట మన గేమ్ ట్రిపుల్ హెచ్కి. అండ్ హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా చాలా క్లియర్లీ చెప్పేసిండు, ఇప్పుడు ఒకవేళ ఈ లాస్ట్ రన్లో ఒకవేళ మొత్తం ఏమైనా మిస్టేక్ అయిపోతే, అంటే ఒక బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ స్టార్టింగ్ పేజెస్ అన్ని సర్వనాశనం, అంటే లాస్ట్ పేజ్లో ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయిపోతే స్టార్టింగ్ పేజెస్ అన్ని సర్వనాశనం అయిపోతాయి అని ఈ టైప్లో మన జాన్ సీనా అక్కడ చెప్పిండు. అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ ద రాక్ అక్కడ వచ్చినప్పుడు ద రాక్తో మాట్లాడడము, అంటే ఆ నెట్ఫ్లిక్స్ డెబ్యూ ప్లస్ మన ఎలిమినేషన్ చేంబర్ కోసం ద రాక్కి తీసుకురావడము, టికెట్ సెల్లింగ్ కాలేని ద రాక్కి తీసుకొచ్చినారని వీళ్ళు మళ్ళీ ఒకసారి ఈ అన్రియల్లో అదే చూపించినారు. ఎలిమినేషన్ చేంబర్లో కావాలని హీల్ టర్న్ చేపించినారు. రెస్ల్మేనియాలో ఏదో ఒక హైలైట్ ఉండాలి కదా, అంటే ఒక ఇంకో బెయి ఫేస్ ఫైట్ చేస్తే అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపిస్తలేదు. అంటే అక్కడ ఈ అన్రియల్ ఏమేమి చెప్పినారంటే బెయి ఫేస్ వర్సెస్ బెయి ఫేస్, అంటే జాన్ సీనా వర్సెస్ కోడి రోడ్స్ ఇద్దరు బెయి ఫేస్లో ఉండి ఫైట్ చేసినా బాగానే ఉంటుండే అన్నట్టు ఫస్ట్ మాట్లాడినారు. బట్ ఒకసారి ద రాక్ హీల్ టర్న్ ఐడియా తీసుకొచ్చిండనే వీళ్ళిద్దరిలో ఒక సూపర్ స్టార్ది హీల్ టర్న్ జరిగింది, అందుకనే మన జాన్ సీనాది హీల్ టర్న్ జరిగింది అంటే వీళ్ళు ప్లాన్ చేసినారని ఇదంతా వీళ్ళు ఈ అన్రియల్లో చూపించినారు. లైక్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ అప్పుడు వీళ్ళు ప్లాన్ చేసినారు బ్యాక్ స్టేజ్, ట్రిపుల్ హెచ్ పుష్ చేయడం కెవిన్ ఓవెన్స్ అక్కడ అంటే ఆఫ్ ఎయిర్లో వచ్చి అటాక్ చేయడం కావాలని ఆఫ్ ఎయిర్కి వీళ్ళు కొంచెం హైలైట్ చేసినారు, ఎందుకంటే ఈ సోషల్ మీడియా జమానా అండ్ ఇప్పుడు ఆఫ్ ఎయిర్ ఏమైనా జరిగితే ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో అది వైరల్ అయిపోతుంది. సో అందుకని వీళ్ళు కెమెరాస్ అన్ని ఆఫ్ అయిన తర్వాత లైవ్ స్ట్రీమ్ మొత్తం ఎండ్ అయిన తర్వాత కావాలని ఇంకా ఆఫ్ ఎయిర్లో కొన్ని ఈ మధ్యలో ట్రై చేసినారు, చూద్దాం ఫ్యాన్స్ ఏ టైప్లో రియాక్ట్ అవుతారని. సో ఇదంతా మనకి ఈ అన్రియల్లో చూపించినారు. సీఎం పంక్కి కొంచెం బాగానే హైలైట్ చేసినారు. అండ్ కోడి రోడ్స్కి అయితే ఇంకా చాలా జబర్దస్త్గా హైలైట్ చేసినారు. కోడి రోడ్స్ ఒక మెయిన్ ఫేస్ అన్నట్టు ఇక్కడ ఈ అన్రియల్లో చూపించినారు. ఉమెన్స్లో మన మామి రియా రిప్లీకి అండ్ చల్సీ గ్రీన్కి అయితే కొంచెం బాగానే చూపించినారు దీంట్లో. అండ్ అంతేకాదు మన బియాంకా చెప్పిన స్టార్టింగ్ కొంతమంది ఉమెన్స్ సూపర్ స్టార్స్కి అండ్ స్పెషల్లీ మెన్ సూపర్ స్టార్స్లో ఎక్కువ వీళ్ళు హైలైట్ చేసినారు కోడి రోడ్స్కి. సెకండ్ అక్కడ మన సీఎం పంక్కి. ఓకే, కానీ ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఎక్కువ ఏం లేదు ఈ అన్రియల్లో, అంటే గొరిల్లా పొజిషన్ ఇంపార్టెంట్, రెఫరీస్ వీళ్ళు మాట్లాడడము ముందే వీళ్ళు మొత్తం ప్లాన్ చేస్తారు. ఒక్కోసారి మ్యాచ్లో మనం అనుకున్నట్టు ఏం కాదు, మొత్తం గడబడైపోతుంది. అండ్ టైం ఉంటుంది, అంటే ఏదో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయినామని ఏదో 4 గంటలు 5 గంటలు షో చేయొచ్చు అన్నట్టు కాదు, టైమే ఉంటుంది అని ఈ టైప్లో చూపించినారు ఈ మొత్తం అన్రియల్లో. టైం చాలా ఇంపార్టెంట్ అని. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దీని తప్ప ఇంకేం లేదు, ఇదే మొత్తం, అంటే దీంట్లో ఇదే చూపిస్తున్నారు ఇదే. అంటే ఇంకొకటి అక్కడ రెఫరీస్లో, అంటే అక్కడ పబ్లిక్లో అక్కడ ఉన్న ఫ్యాన్స్లో కొంతమంది ఎక్స్ట్రాస్ ఉంటారు, అంటే ఒక్కోసారి మన సూపర్ స్టార్స్ కొంతమంది ఫ్యాన్స్ నూకేస్తారు కదా, సో అది ఎగ్జాక్ట్గా అంటే రియల్ ఫ్యాన్ కాదు, అది ఎక్స్ట్రాస్ అనమాట. అంటే ఒకవేళ రియల్ ఫ్యాన్కి వీళ్ళు నూకేస్తే కేసు అయిపోతాయి వీళ్ళ పైన, అంటే ఇలా కంపెనీ పైన కేసు అయిపోతుంది, సూపర్ స్టార్ పైన కేసు బుక్ అయిపోతుంది. సో అందుకని ఫ్యాన్స్ డైరెక్ట్గా అటాక్ చేయలేరు. అండ్ ఒకవేళ ఫ్యానే వచ్చి అటాక్ చేస్తే అప్పుడు వీళ్ళు కుమ్మేస్తారు ఇక, ఒకవేళ ఫ్యాన్ వచ్చి అటాక్ చేస్తే. బట్ వీళ్ళే ఫస్ట్ వెళ్ళి ఫ్యాన్కి అటాక్ చేయలేరు. అండ్ మన జేకబ్ హార్ట్ అంటే అక్కడ క్రౌడ్లో ఒక ఫ్యాన్ ఇట్లా నూకినప్పుడు బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో అరే ఇదేంది ట్రిపుల్ హెచ్ అంటే అందరూ షాక్ అయిపోయారు ఫ్యాన్కి ఎందుకు నూకిండని. కానీ అక్కడ తర్వాత అక్కడ రెఫరీ చెప్పిండు, అంటే అదే హెడ్ ఫోన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో రెఫరీ చెప్పిండు లేదు అది ఫ్యాన్ కాదు ఎక్స్ట్రాస్ అని. సో క్రౌడ్లో ఒక్కొక్కసారి వీళ్ళు ఏదైనా స్పెషల్ మూమెంట్ క్రియేట్ చేయడానికి ఎక్స్ట్రాస్కి వీళ్ళు పెడతారన్నమాట, అంటే వాళ్ళు రియల్ ఫ్యాన్స్ కాదు, వాళ్ళు ఒక WWE టీమ్ మెంబర్స్ ఉంటారు. సో ఎక్స్ట్రాస్ వీళ్ళు కొంతమంది ఫ్యాన్స్లో అక్కడ పెట్టి వాడతారు. ఒక్కొక్కసారి ఫ్యాన్ వచ్చి అటాక్ చేస్తే అప్పుడు వీళ్ళు ఫ్యాన్ పైన రియల్గానే అటాక్ చేస్తారు. సో ఈ టైప్లో ఈ మొత్తం అన్రియల్ చూపిస్తున్నారు. సీక్రెట్స్ అంటే ఇవే సీక్రెట్స్ రివీల్ చేసినారు, లైక్ గొరిల్లా పొజిషన్, రెఫరీస్తో మాట్లాడడం, ఏదైనా ఉంటే ముందే హింట్ ఇవ్వడము అండ్ ముందే మీటింగ్ జరగడం, ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేయడం. అండ్ వీళ్ళు చాలా, అంటే సోషల్ మీడియా జమానాలో ఇప్పుడు ఏదైనా పెద్ద ప్లాన్ చేస్తున్నాం, ఏదైనా సూపర్ స్టార్ రిటర్న్ ప్లాన్ చేస్తున్నామా, ఏదైనా సూపర్ స్టార్ హీల్ టర్న్ ప్లాన్ చేస్తున్నామా, ఏదైనా ప్లాన్ చేస్తున్నామంటే అది చాలా సీక్రెట్గా వీళ్ళు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు వీళ్ళు చూపించినారు ఈ మొత్తము అన్రియల్లో. అండ్ ఇప్పుడు కోడికి అయితే చాలా హైలైట్ చేసినారు. బట్ మీకు తెలుసా మన OTC ట్రైబల్ షీప్ గురించి ఎక్కువ ఏం మెన్షన్ చేయలేదు. అంటే
రోమన్ రైన్స్ చూపించినారు. బట్ ఎక్కడెక్కడ చూపించినారు అంటే సీఎం పంక్ హైలైట్ చేసిన చెప్పిన కదా. సో ఆ సీఎం పంక్ స్టోరీ లైన్లోనే అక్కడ అంటే ఇలా మ్యాచ్ జరగడము, అంటే మన పాల్ హెమన్ బిట్రే చేయడం, సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోవడం, అంటే మన పాల్ హెమన్ అంటే వీళ్ళు మీటింగ్లో ఏమని చూపించినారంటే ఇప్పుడు మన పాల్ హెమన్ రోమన్ రైన్స్ సైడ్ ఉంటేనే మంచిదా, లేదా సీఎం పంక్ సైడ్ వెళ్ళిపోతే మంచిదా, లేదా ఓవర్ అసలు అనుకోవడం లేదు సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతే ఎట్లుంటుంది పాల్ హెమన్ అని ఈ టైప్లో బ్యాక్ స్టేజ్ మాట్లాడుకున్నారు. ఇదంతా మనకు చూపిస్తున్నారు. సో ఆ స్టోరీ లైన్ చూపిస్తున్నప్పుడే అంటే ఆ సీఎం పంక్ స్టోరీ లైన్ చూపిస్తున్నప్పుడే అక్కడ రోమన్ రైన్స్కి చూపించినారు. దాని తప్ప ఒక సిట్ డౌన్ ఇంటర్వ్యూ లైక్ అక్కడ కొడి రోడ్స్ ఒక సిట్ డౌన్ ఇంటర్వ్యూ జరిగింది. అంటే ఈ అన్రియల్లో అంటే డాడీ అంటే కెమెరా ముందు కూర్చొని అలా అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినారు. జాన్ సీనా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అండ్ మన సీఎం పంక్ అక్కడ ఒక సిట్ డౌన్ ఇంటర్వ్యూ మనం చూపించినారు. బట్ అంటే అక్కడ రియా రిప్లీ ఇంటర్వ్యూ అంటే మన ఉమెన్ సూపర్ స్టార్స్ కొంతమందిది అక్కడ సిట్ డౌన్ ఒక ఇంటర్వ్యూ ఉండే. బట్ రోమన్ రైన్స్ ఒక్కటే ఇంటర్వ్యూ లేదు. రోమన్ రైన్స్ ఏదో చూపించినారు అన్నట్టు వాళ్ళు అక్కడ చూపించినారు. అండ్ ఓన్లీ రోమన్ రైన్స్ అని కాదు, సెత్ రాలిన్స్కి అంత హైలైట్ గేమ్ చూపించలేదు. అంటే ఆ బిట్రే యాంగిల్ జరిగినప్పుడే అవన్నీ మ్యాచెస్ అవంతా ఈ అన్రియల్లో చూపించినారు. అంటే మేము ఇట్లా ప్లాన్ చేసినా ఇట్లా జరిగి అన్నట్టు చూపించినారు. కానీ సెత్ రాలిన్స్ వాల్యూ ఎంత ఉందో అది చూపించలేదు. రోమన్ రైన్స్ వాల్యూ ఎంత ఉందో ఈ అన్రియల్లో చూపించలేదు. డ్రూ మ్యాకింటైర్ వాల్యూ ఎంతనో చూపించలేదు. ర్యాండీ ఆర్టన్ అయితే వీళ్ళు అసలు మర్చిపోయినారు. ర్యాండీ ఆర్టన్ అయితే వీళ్ళు అసలు మర్చిపోయినారు ఈ అన్రియల్లో. అంటే అంత ఏం చూపించలేదు ర్యాండీ ఆర్టన్ గురించి. ఒకప్పుడు అండర్టేకర్ ఎంత చేసిండు అండర్టేకర్ గురించి అంత ఏం చూపించలేదు. జస్ట్ అక్కడక్కడ అండర్టేకర్ కనిపించిండు, అక్కడక్కడ రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్ ఇదంతా కనిపించడము, జేవుస్కి పుష్ చేయడం, అప్పుడు అక్కడ రోమన్ రైన్స్ కనిపించడం. సో ఇదంతా అంతే తప్ప ఇలా వాల్యూ ఎంత ఇప్పుడు కొడి రోడ్స్ది వాల్యూ ఎంతనో వీళ్ళు చూపించినారు, సీఎం పంక్ ఎంతనో వీళ్ళు చూపించినారు. కానీ రోమన్ రైన్స్ వాల్యూ ఎంతనో వీళ్ళు ఏం చూపించలేదు. సెత్ రాలిన్స్ వాల్యూ చూపించలేదు. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఒక సూపర్ స్టార్ లాక్డౌన్ టైం నుంచి మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో హీల్ టర్న్ చేసి ఒక మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఇప్పుడు ఆ టైంలో ఎవరంతా ఇంట్రెస్ట్ చూపించలేదు, ఫ్యాన్స్ ఎవరు రాలేదు, థండర్ డోమ్ ఏరా ఉండే. సో ఆ టైంలో డ్రూ మ్యాకింటైర్ కొంచెం బాగా నడిపించింది, 3 months నడిపించింది. దాని తర్వాత రోమన్ రైన్స్ వచ్చి మొత్తం 4 సంవత్సరాల వరకు డబ్ల్యూడబ్ల్యూ నడిపించిన డబుల్ ఛాంపియన్ ఉండే, అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ ఉండే, 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ ఉన్న సూపర్ స్టార్కిలో అసలు ఏం వాల్యూ లేనట్టు అంటే జస్ట్ అక్కడక్కడ చూపించినారు. దాని తప్ప వీళ్ళు రోమన్ రైన్స్ వాల్యూ ఎంత అంటే కొడి రోడ్స్ వాల్యూ ఎంతనో వీళ్ళు చూపించినారు. మీరు అన్రియల్ చూడండి, చూడలేదంటే మీకు తెలుస్తుంది కొడి రోడ్స్ వాల్యూ ఎంతనో వీళ్ళు చూపించినారు. కానీ మన రోమన్ రైన్స్ వాల్యూ ఏందో వీళ్ళు అసలే చూపించలేదు. సెత్ రాలిన్స్ ఏందో చూపించలేదు, డ్రూ మ్యాకింటైర్ ఏందో చూపించలేదు. అంటే వీళ్ళు ప్రెసిడెంట్ ఏంటంటే ఫ్యూచర్ సూపర్ స్టార్స్ ఎవరో వాళ్ళకి వీళ్ళు హైలైట్ చేయడానికి ట్రై చేసినారు. లైక్ ఇప్పుడు కొడి రోడ్స్ ఇప్పుడు ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ వెళ్ళిపోతాడు. సో అప్పుడు కొడి రోడ్సే ఉంటాడు కదా, సో కొడి రోడ్స్ నడిపిస్తాడు కదా. సో అందుకని ఇప్పటి నుంచి వీళ్ళు కోడికి హైలైట్ చేసినారు. ఉమెన్ సూపర్ స్టార్స్ రియా రిప్లీ ఎక్కువ హైలైట్ చేసినారు, బియాంకాకి హైలైట్ చేసినారు. సో ఈ టైప్లో చూపించినారు. సో ఇది ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించింది? ఈ అన్రియల్ చూసిన వాళ్ళు మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. లేదా అన్రియల్ మీకు చూడలేదు, మీరు ఓన్లీ మీరు మన వీడియో చూసినారంటే అసలు ఇదంతా ఇన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఇది ఎక్కడి నుంచి కరెక్టో మీరు చెప్పండి. అండ్ ఇప్పుడు వీడియో చాలా పెద్దగా అయిపోయింది, నేను ఇంకా చాలా చెప్దాం అనుకున్నాను, ఇంకా చాలా ఎక్స్పోజ్ చేసి పడేద్దాం అనుకున్నాం. లైక్ మన కొడి రోడ్స్ రాయల్ రంబల్ గెలిచినప్పుడు రోమన్ రైన్స్ సైడ్ చేయి చూపించేది లేకుండే, అయినా రోమన్ రైన్స్ సైడ్ అక్కడ చేయి చూపించండి. అదంతా వీళ్ళు ఏం చూపించలేదు. అంటే వీళ్ళు బ్యాక్ స్టేజ్ అంటే వీళ్ళు ఓపెన్లు చెప్తున్నారు కదా, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ప్రెసెంట్ కొడి రోడ్సే మెయిన్ అన్నట్టు వీళ్ళు చూపించినారు. కొడి రోడ్సే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నట్టు వీళ్ళు చూపించినారు. ద రాక్ ప్రోమోస్ అవన్నీ చూపించినప్పుడు కొడి రోడ్స్కి వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసినారు. కొడి రోడ్స్ అంటే ద రాక్ ఎక్కడనో కొడి రోడ్స్ లైఫ్తో కనెక్ట్ అయిపోయిన అన్నట్టు వీళ్ళు చూపించినారు. దాని తప్ప ఇంకేం చూపించలేదు. అంటే ఇంకొక టైం అని చెప్పినా కదా, అంటే టైమే నెట్ఫ్లిక్స్లో టైం అంటే టైమే 3-4 గంటలు ఏమి ఉండదు అని. దాని రియాలిటీ ఏందో వీళ్ళు చూపించలేదు. దాని రియాలిటీ ఏందంటే ఇప్పుడు మన ఇండియాలోనే ఏప్రిల్ మంత్ నుంచి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళింది మన డబ్ల్యూడబ్ల్యూ. సో ఇప్పుడు మన అంటే వీళ్ళు స్టార్ట్ చేసిన జనవరిలో, కానీ మన ఇండియాలో ఎప్పుడు వెళ్ళింది ఏప్రిల్ మంత్లో. సో సేమ్ ఇలాగే ఏంటంటే చాలా కంట్రీస్లో ఇంకా కేబుల్ పైన వస్తుంది. అంటే చాలా కంట్రీస్లో కేబుల్తో కాంట్రాక్ట్లో ఉన్నారు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. ఇప్పుడు ఆ కేబుల్స్తో అంటే ఆ కేబుల్ టీవీతో ఇలా కాంట్రాక్ట్ ఎండ్ కాగానే అప్పుడు అన్ని అంటే ఇప్పుడు మన కంట్రీలో ఎండ్ అయిపోయింది, నెట్ఫ్లిక్స్ పైన మనం ఏప్రిల్లో వెళ్ళిపోయినాం. సో అలాగే వేరే కంట్రీలో ఎండ్ అయినప్పుడు అప్పుడు మన కంట్రీలో ఏప్రిల్లో, వేరే కంట్రీలో మేబీ ఆగస్టులో ఎండ్ కావచ్చు. సో అలా ఆగస్టులో నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. సో ఈ టైప్లో ఇంకా చాలా కంట్రీస్లో ఇంకా కేబుల్తో కాంట్రాక్ట్ ఎండ్ కాలేదు. అది లోపల చెప్పలేదు. వీళ్ళు టైం అంటే టైమే, నెట్ఫ్లిక్స్ పైన వస్తేంది 3-4 గంటలు చూడొచ్చా? లేదు, టైం అంటే టైమే ఉంటుంది. ఆ టైం అంటే టైం ఎందుకు ఉంటుంది అంటే మనం నెట్ఫ్లిక్స్ పైన ఉన్నాం, మనం చూడవచ్చు 3-4 గంటలైనా చూడవచ్చు. కానీ కేబుల్ పైన ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు కేబుల్ పైన ఏంటంటే ఒక షో అయిపోగానే ఇంకో షో స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకో షో వాళ్ళే ప్రాబ్లం కావద్దనే
కేబుల్ పైన ఒక టైం లిమిట్ ఒక ప్రాపర్గా ఫిక్స్ అయి ఉంటుంది. సో కేబుల్స్ పైన ఉన్న అంటే ఇప్పుడు ఏ కంట్రీస్లో కేబుల్ పైన వస్తుందో ఆ కేబుల్ పైన వస్తున్నప్పుడు ఆ కేబుల్ టీవీలో అంటే ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏ ఛానల్లో షో వస్తుందో ఆ ఛానల్లో ప్రాబ్లం అవుతుంది. లైక్ ఇప్పుడు వేరే షోస్ వాళ్ళు ఏమంటారు అంటే మీరు WWE 4 గంటలు నడిపిస్తే మళ్ళీ మా షో ఎప్పుడు వస్తుంది, మా షో ఇప్పుడు 8 గంటల కంటే 8 గంటలకు స్టార్ట్ అయిపోవాలి, మీరు 9 గంటలకు ఎందుకు స్టార్ట్ చేస్తారు, మా వ్యూవర్షిప్ డౌన్ అయిపోతుంది మా షోది అని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వేరే షోస్ వాళ్ళకి. సో అందుకనే కేబుల్ టీవీతో ఇంకా ఎండ్ కాలేదు WWE, ఇంకా చాలా కంట్రీస్లో ఇంకా కొంచెం కాంట్రాక్ట్ ఉంది. దాని తర్వాత మొత్తంకి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతారు కదా. సో అప్పుడు మీరు చూడండి ఇన్ ఫ్యూచర్లో టైం అప్పుడు కొంచెం పెరిగచ్చు, అప్పుడు వీళ్ళు ఇష్టం అంటే వెళ్ళిపోతారు. ఇక ఇష్టం ఉన్నట్టు 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఇక ఇష్టం అంటే వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇష్టం అంటే వెళ్ళలేరు, ఎందుకంటే అన్ని కంట్రీస్లో ఒకటిసారి లైవ్ వస్తుంది కాబట్టి, కొన్ని కంట్రీస్లో కేబుల్ టీవీ పైన ఉంది కాబట్టి వీళ్ళు ఒక టైం అనేది మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ చూపించలేదు. సో ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, బట్ ఈ వీడియో ఏదో నేను 15 మినిట్స్లో కథం చేద్దాం అనుకున్నాను, బట్ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటే ఇంకా చాలా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఏమనిపించింది మీరు చెప్పండి. అండ్ ఇంకేమైనా ఓపెన్గా మాట్లాడదామంటే, ఇంకేమైనా ఎక్స్పోజ్ చేద్దామంటే చెప్పండి, మీరు నా కామెంట్స్లో మనం దీన్ని సెకండ్ పార్ట్ బి చేద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీకు కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.